యేసుక్రీస్తు నామంలో మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలకి మరి ఈ వీడియో చూస్తున్నంటే దైవ సేవకులకి విశ్వాసులకి అందరికీ ప్రభు పేరట వందనాలు, ధన్యవాదాలు. జయ మసి. ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు, కొద్దిసేపు దేవుని వాక్యం విందాం, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మరి దేవుడు ఈరోజు బాతికెత్త ముంతరితే బాతికెత్త ముంతరినది మనల్ని కేంజకాలి, దేవుని వాక్యము నేర్చుకుండకాలి. దేవుని బిడ్డలు కాబట్టి దేవునితో బేలే మందవలించు దేవుడు ఈరోజు ఎత్తమంటారు. హల్లెలూయా, దాని స్తోత్రం. మనము 100 కీర్తనలు 100 3వ వచనం నుంచి ఒక 4-5 వచనాలు, అది చిన్న అధ్యాయం అన్నమాట. మరి చూద్దాం దేవుని బిడ్డల ఈ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే మనము ఒకసారి చదువుదాం. మరి మీకు అర్థమైనట్టు కోయ భాషలో మీకు వివరించడానికి జరుగుతుంది. మరి గమనించండి, నేను చదువుతాను. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పములు చెల్లించుచు ఆయన గుమములలో ప్రవేశించుడి. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుడు బతికెత్తమంతరితే చక్కటి మాటకెత్తమంతారు. ఈ వాక్యము కొంతమంది విశ్వాసులకు తెలిసి ఉండొచ్చు, కొంతమందికి విశ్వాసులకు తెలియకపోవచ్చు. దేవుని బిడ్డారా, కానీ దేవుడు స్పష్టంగా కెత్తమంతారు, బాడీలో కెత్తమంతరితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, అల్పుడైన నన్ను నీ సెలవు సాట మార్గపరిచి నా నోటికి నా చూపులు నా హృదయంలో మీరుండి సంఘంతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సంఘాన్ని బలపరచండి. నీ వాక్యం బ్రతికించేది మా జీవితాలు సరిచేసి నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డారా, ఇక దేవుడు బాధ్యతమంతురితే యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. చూడండి, యెహోవా దేవుడని తెలుసుకునుడి. ఈ వాక్యము మనము ధ్యానిస్తే, ఈ వాక్యము మనం అర్థం చేసుకుంటే ఈ మాట అందరికీ వర్తిస్తుంది. అంటే విశ్వాసులకి, పాస్టర్లకి, అందరికీ వర్తిస్తుంది. దేవుని బిడ్డ, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. కీర్తనలకారుడు ఏం చెప్తున్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఈరోజు ఎవరు తెలుసుకోవాలి? హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, లేకపోతే కీర్తనలకారుడు రాసిన భక్తుడు చెప్తున్నాడు యెహోవా దేవుడు తెలుసుకున్నాడని. చక్కటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ భక్తుని ద్వారా మరి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆ భక్తుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరి కీర్తనలకారుడు రాపిచ్చాడు. ఆ భక్తుడు ద్వారా ఆ మాటలు ఆ భక్తుడి ద్వారా దేవుడు మనతో లేకపోతే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. చూడండి దేవుని బిడ్డారా, ఈ కీర్తనలు ఎవరు రాశారంటే, ఈ కీర్తనలు రాశారు 100 కీర్తన ఎవరు రాశారంటే సూత రామాయణ కీర్తనలు, సూరత రామాయణ కీర్తనలు. కానీ ఇక్కడ ఒక భక్తుడు ఈ కీర్తనలు రాసిండు. కానీ ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు
యెహోవా దేవుడని తెలుసుకున్నాడని చెప్తున్నాను. ఆయన దేవుని గురించి తెలుసు. ఈ కీర్తనకారుడు రాసిన వ్యక్తి మరి ఆ భక్తుడికి దేవుడు అనేది తెలుసు. కానీ ఆ భక్తుడు రాసిన కీర్తనలు, ఆ భక్తుడు ద్వారా, ఆ కీర్తనల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారు, అందుకనే యెహోవా దేవుడు అని తెలుసుకుంది. దేవుడు అంటే ఏ దేవుడు? హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడిని తెలుసుకోవాలి? ఈరోజు ఏ దేవుడిని తెలుసుకోవాలి చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా మందికి ఈ దేవుడి దగ్గరికి వెళ్తే సుఖం దొరుకుతుందేమో, ఆ దేవుడి దగ్గర వెళ్తే బాగుపడతానేమో, ఆ దేవుడి దగ్గర వెళ్తే ఆశీర్వదించబడతానేమో అని పరిగెత్తుతున్నారు దేవుని బిడ్డ. ఊడటి దేవుని బిడ్డారా, ఈరోజు బాత జరగమంతరితే యెహోవా దేవుడని తెలుసుకునుడి అని కీర్తనకారుడు చెప్తుంది. అందుకనే యెహోవా దేవుడని తెలుసుకున్నాడని కీర్తనలు కెచ్చోమింది. కానీ ఈరోజు బాత్కెత్తమంతరితే బే దేవుని దగ్గర వస్తే నాకు సుఖం దొరికిందో మానవులంతా మానవ జాతి అంతా బాత్కెత్తే పరిగెత్తముంటుంది. లేకపోతే ఈ దేవుని దగ్గర వస్తే స్వస్థత దొరికితే, ఆ దేవుని దగ్గర వస్తే నల్ల అతను, ఆ దేవుడి దగ్గర వస్తే నన్ను ఇంకా బిడి అతను ధనవంతున అతను సౌకడ అతనించో బెసరు కొట్టు జనాభీ పరిగెత్తముంతురు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఈరోజు ఆ దేవుడు ఏ దేవుడు తెలుసా? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు తెలితే ఆ యేసు ప్రభు రాకముందే యెహోవా దేవుడు ఏమన్నట్టు అంటే యేసు ప్రభు రాకమునుపే యెహోవా దేవుడు అని చెప్పేటు దేవుని బిడ్డ. కానీ ఈ యెహోవా దేవుడే యేసు ప్రభు. యెహోవా దేవుడే తండ్రైన దేవుడు. తండ్రైన దేవుడే యేసు ప్రభువారు. హల్లెలూయా. అంటే త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. పేర్లు రెండైన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఆ దేవుడు ఈ దేవుడు యెహోవా దేవుని తెలుసుకున్నాడు. దేవుని బిడ్డారా, ఈరోజు యేసు ప్రభు దేవుని నీవు తెలుసుకుంటే నీవు ధన్యుడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ మంచివాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీవు ధన్యుడు. నీవు ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, దీర్ఘశాంతవంతుడు నువ్వు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నమ్మితే ఏదో మతం మారాలి, లేకపోతే కులం మారాలి, లేకపోతే ఏదో అనుకుంటారు. కానీ ఇది కులము మతానికి సంబంధం లేదండి. నీ ఇంటి పేరు మారాల్సిన అవసరం లేదు. నీ పాత పేరు మార్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుని బిడ్డారా, ఇది దేవుణ్ణి నమ్మితే లేకపోతే కులం మారవాలి, లేకపోతే లొత్త పెద్దలు మార్చవాలి, కులం పెద్దలు మార్చవాలి, ఇద్దు మార్చవాలి, అద్దు మార్చవాలి ఇంజో భయపడాల్సిన అవసరం ఇల్లే. ఈ దేవుడు కులం దేవుడు కాదు. ఈ దేవుడు కులం దేవుడయ్యో, మతం దేవుడయ్యో, లేకపోతే పెదిరి మార్చని దేవుడయ్యో. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు బాధ్యతమంతురైతే యెహోవా దేవుడు నీవు నమ్ముకుంటే ధన్యుడు. అంటే యెహోవా నమ్ముకుంటే ధన్యుడని ఇర్మయ పత్రికలోనే ఉంటుంది. హల్లెలూయా. యెహోవా నమ్ముకున్నవాడు నువ్వు ధన్యుడని ఇర్మయ పత్రికలో ఉంటుంది. దేవుడు ఈరోజు చూడండి, అసలు ఎవరు ధన్యుడు? ఈరోజు మన భారతదేశంలో చాలామంది 700 కోట్ల జనాభా ఉన్నారంట. 700 కోట్ల మంది ఎంతమంది అనేది నాకు తెలియదు. ఒక వ్యక్తి చెప్తా ఉంటే విన్నాను. చూడండి దేవుని బిడ్డారా, 700 కోట్ల జనాభా అసలు ఎవరు నమ్ముకున్నారు? ఎవరు నమ్మి ధనవంతులు అయ్యారు? ఎవరు నమ్మకపోవటానికి బీదోలు అయ్యారు. దేవుని బిడ్డారా, ఇది మనుషుల చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉందా? దేవుని బిడ్డ. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఉన్నోడైనా లేనుడైనా యేసు ప్రభు నమ్ముకుంటే ధన్యుడు. ఇది మాత్రం సత్యం. నువ్వు ఉన్నోడైనా లేనుడైనా యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు ధన్యుడు, లేకపోతే నువ్వు ధన్యుడు కాదు, మంచివాడు కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు మంచివాడు తయారవుతావు. యేసు ప్రభువు నమ్ముకుంటే నీ బుద్ధి మారుతుంది. యేసు ప్రభు నమ్ముకుంటే నీ బతుకు మారుతుంది. యేసు ప్రభు నమ్ముకుంటే నీ జీవితాలు మారుతుంది. నీ సుఖమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుని బిడ్డ. కానీ ఇది సుఖమైన జీవితాన్ని అనుభవించాలంటే మనం ఏం చేయాలి? వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి,
వాక్యానుసారంగా మనము సాగిపోవాలి. దేవుని బిడ్డారు, హల్లెలూయా. దేవుని బిడ్డ ఊడట్టి చక్కటి మాట దేవుని బిడ్డ. అందుకనే యేసు ప్రభే నీకు నాకు పుట్టించాడు. పుట్టించడం మర్చిపోయి పుట్టించలేను నీ అమ్మడి తిరుగుతున్నావు దేవుని బిడ్డ. అందుకనే పాడైపోతున్నావు. ఒక దేవుడు అనేటోడు ఏం చేయాలంటే, దేవుడు అనేటు ఒక మంచి లక్షణాలు ఉంటాయి, అంటే మంచి మాట ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి. ఒక దేవుడు అనేటోడు ఒక వ్యక్తిని, అంటే ఒక ప్రాణాన్ని కాపాడేవాడు కానీ చంపేటోడు కాదు దేవుని బిడ్డ. కానీ దేవుడు ఏం చెప్తుంది తెలుసా? దేవుడు ఏం చెప్తున్నా అంటే, నేనే యెహోవా దేవుడని మీరు తెలుసుకున్నాడు అని అంటున్నాడు. హల్లెలూయా. అందుకే నీకు రెండవ మాట ఏమంటున్నా అంటే, దేవుడు రెండవ మాట ఏమంటే, ఆయన మనల్ని పుట్టించేను. హల్లెలూయా. భూమి పుట్టించిన తర్వాత మానవ జాతిని దేవుడు పుట్టించాడు. భూమి ఆకాశాన్ని పుట్టించి ఈ భూమి ప్రకృతిని అంతా పుట్టించిన తర్వాత దేవుడు ఏం చేశారంటే మానవ జాతిని పుట్టించాడు, మానవుడికి పుట్టించాడు. అందుకనే ఆయనే మనల్ని పుట్టించాడు. చూడండి, నీ తల్లిని కన్నప్పుడు నీ తల్లిని తల్లే, కానీ కనలేని తల్లిని, పుట్టించలేని తల్లిని నువ్వు తండ్రి అన్నావు, తల్లి అన్నావు, అది తప్పు దేవుని బిడ్డ. కానీ యేసు ప్రభు కూడా మనలందరినీ తల్లి, యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు మనలందరినీ తండ్రి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, ఈరోజు ఏంటంటే ఆయన మనల్ని పుట్టించాడు. మూడవ మాట ఏమంటుందంటే, మనము ఆయన వారము. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి పిల్ల పిస్కలు అందరూ, చిన్నవారు పెద్దవారు అందరూ ఏంటి? దేవుని బిడ్డలు. ఈరోజు దేవుని బిడ్డలు ఎందుకు పాడైపోయారు? పుట్టుకతో పాపంతో ఎందుకు పుట్టారు? ఆ పాపంతో ఎందుకు పుట్టారు? ఎందుకు పాపంతో జీవిస్తున్నారు? ఎందుకు పాపంతో బ్రతుకుతున్నారంటే, దేవుని బిడ్డారా, మొదటిగా ఈ దేవుడు ఏం చేశారంటే దేవుడు ఆకాశంలో నుండి మాట్లాడేటోడు. మొదటిగా ప్రారంభంలో దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి మాట్లాడేటోడు. మానవ జాతి భూమి మీద ఉంటే దేవుడు ఆకాశం నుండి మాట్లాడేటోడు. ఆ స్వరము భూమి మీద ఉన్న మానవుడికి వినపడేది. హల్లెలూయా. ఆ స్వరం వినపడేది. అందుకనే మరి అప్పుడు ఆ రీతిగా అలా దేవుడు మానవుడిని నడిపిస్తే, ఇదిగో నేను మీ దేవుణ్ణి, నేను మీతో మాట్లాడుతున్నా, నేను చెప్పినట్టు మీరు బ్రతకాలి, నేను చెప్పినట్టు మీరు నడవాలి, నేను చెప్పినట్టు మీరు జీవించాలని చెబితే దేవుడు ఆకాశం నుండి, పరలోకం నుండి దేవుని స్వరం ఈ భూమి మీద వచ్చేది. ఆకాశం నుండి దేవుని స్వరం వచ్చేది. కానీ ఆ స్వరం వల్ల కొంతమంది నడవలేకపోయారు. ఆ స్వరం వల్ల నడవలేకపోయారు, దానికి పట్టించలేకపోయారు, దాన్ని పట్టించుకోలేదు, దాని ప్రకారం నడవలేదు. కనిపించలేని దేవుణ్ణి మనం ఏం ఆరాధిస్తామని ఏం చేశారు తెలుసా? వాళ్ళ సొంత ఆలోచనలో పడ్డారు. వాళ్ళ సొంత ఆలోచనలో పడి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి ఇష్టం వచ్చినటప్పుడు నుండి జీవిస్తూ కొన్ని వందల సంవత్సరాలు జీవించారు దేవుని బిడ్డ. అప్పుడు కూడా కొంతమంది ఏంటంటే, అప్పుడు కూడా దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కొంతమందితో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడితే ఆ దేవుడు ఏర్పాటు చేసి కొంతమంది ప్రవక్తలని అలా ఏర్పాటు చేసి ఏం చేసిండు తెలుసా? అది సేవా పరిచర్య జరిగించుకుంటూ తీసుకొచ్చింది దేవుని బిడ్డ. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఏం చేశాడంటే, నేను ఇలా చెప్తే మాట వినర్లే కానీ యేసు ప్రభు ఏం చేశారంటే పరలోకం నుండి భూమిలోకం వచ్చి నేనే డైరెక్ట్ వాళ్ళు కనపడాలని ఒక మానవ రూపంగా వచ్చారు దేవుని బిడ్డ. హల్లెలూయా. అది మనుషులకు సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. ఒక దేవుడే మానవ రూపం ధరించి మానవుడిగా వచ్చి ఈరోజు మనలందరినీ మరి మొదటిగా మనలందరినీ యేసు ప్రభు, నేను దేవుని మీ పాపల కోసం వచ్చాను, మీ పాపాలని కొట్టివేయటం వచ్చే, మీ పాపల కోసం చనిపోవడం వచ్చానని యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా.
దాని స్తోత్రం దేవుని బిడ్డారా. అందుకని ఇక్కడ ఏంటంటే మనము ఆయన వారము. ఇది ఈ మాట మాత్రం మర్చిపోవద్దు ఎప్పటికే. ప్రతి క్రైస్తవుడైనా లేకపోతే మన లోకస్తులైనా ఎవరైనా నేను దేవుని బిడ్డల, మనం అందరినీ దేవుని బిడ్డలమే. కానీ పాడైపోయిన మధ్యలో దేవుని విడిచి మరి ఏం చేశామంటే మరి మనకిష్టం వచ్చినట్టు జీవిస్తూ వచ్చినాం దేవుని బిడ్డ. హల్లెలూయా, దాని స్తోత్రం దేవుని బిడ్డ. అందుకనే 4వ మాట ఏం చెప్తుంది తెలుసా? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? ఒక వ్యక్తి నీకు పశువులునే అంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి వాటికి మేపాలి, జాగ్రత్త చూసుకోవాలి. హల్లెలూయా. ఆ ఒక వ్యక్తి ఒకవేళ గొర్రెల మందునే అంటూ, మేకల మందునే అంటూ, లేకపోతే గొడ్లునే అంటూ ఉన్నాయంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తి లేకపోతే అన్ని చేన్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆ మేత మేసి వస్తా అని అనుకుంటే అది తప్పు. కానీ వాటికి మాటలు రావుగా. కానీ దేవుడు ఏం చేస్తాడు? నేను పుట్టించిన నా బిడ్డలకి నేనే మేపాలి, నేనే బుద్ధి చెప్పాలి, నేనే ఖండించాలి, నేనే బుద్ధి చెప్పాలి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే నేను ఆయన మేపు గొర్రెలం. మనం గొర్రెలం అంటే గొర్రెలే ఏంటంటే యేసు ప్రభు గొర్రె పిల్లగా వచ్చారు. గొర్రె అంటే అర్థం ఏంటంటే తగ్గించే స్వభావం. గొర్రె చూడండి, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి సాదుతారు. పెద్ద అయినప్పటికీ కూడా ఆ గొర్రె ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని వదిలిపెట్టదు. ఆ వ్యక్తి కనపడకపోతే ఏమైతే తెలుసా? ఆ వ్యక్తి కనపడకపోతే బాగా చింతిస్తుంది, బాధపడుతుంది. దేవుని బిడ్డ గొర్రె సాదృష్టం అంటే తగ్గింపుకి సాదృష్టం. హల్లెలూయా. అందుకని ఆయన మేపు గొర్రెలము. అందుకే మనం కూడా ఆయన మేపే గొర్రెలం, ఆయన బిడ్డలం, ఆయన విశ్వాసులు, ఆయన సంఘము, ఆయన బిడ్డలము, ఆయన మరక మేసుకున్న మనం దేవుని బిడ్డ. ఇది సత్యం, నమ్మాలి. నమ్మిన ఎడల అది సమస్తం సాధ్యం జరుగుతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని పుట్టిస్తున్నాడు, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని మేపడం కూడా సిద్ధంగా ఉన్నాం. మేపలంటే ఏం చేయాలి? ఆయన మాట వింటేనే మనము మంచి మార్గంలో నడుస్తాం. ఈరోజు ఈ లోకంలో చూడండి, తల్లిదండ్రుల మాట వినకపోవటానే పాడైపోయారు, తాగుబోతులయ్యారు, తిరగబోతులయ్యారు, దొంగలయ్యారు, వ్యభిచారులయ్యారు. దేవుని బిడ్డ యాయోబాబు మాట కేస్తురితే కొంతమంది బాగుపడతారు, కొంతమంది చెడిపోతారు. కానీ కొంతమంది యాయోబాబులు కూడా చెడిపోయిన వాళ్ళు ఉంటారు, చెడి అత్తరం వింటారు. కానీ చెడి అత్తరిత్తు కూడా పిల్ల కూడా అలాగే తయారవుతారు. దేవుడు చాలామందికి నేను చూశాను. కానీ దేవుని ఆశబాధ్యత మీరు నా పిల్లను, నా మేసుకుని, నా మరికిను, మీరు నా మాట కేంచవాలి, నా మాట ప్రకారం బ్రతకవాలి, నా మాట ప్రకారం మీరు జీవించవాలి, నాకు మీరు ఆరాధించవాలి. యేసు ప్రభు వారికి అతమంతా. హల్లెలూయా, దాని స్తోత్రం దేవుని బిడ్డారు. అందుకే నాకు బాధ్యతలు తర్వాత కృతజ్ఞతలు అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. హల్లెలూయా. దేవుని బిడ్డ కృతజ్ఞత అర్పణలు చెల్లించుడి, అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు. ఈరోజు పరలోకం వెళ్ళాలంటే మరి దేవుని మందిరంలో మనం వస్తేనే, దేవుని గుమ్మం దగ్గర వస్తేనే, పరిశుద్ధ స్థలంలో వస్తేనే, పవిత్రమైన స్థలంలో వస్తేనే, పవిత్రమైన మాట వింటేనే మనం పరలోకానికి వెళ్తాం. దేవుని బిడ్డ లేకపోతే పరలోకానికి వెళ్ళాం. నువ్వు దేవుడు నీకు పుట్టించాడు, దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, దేవుడు నీకు జీవం ఇచ్చాడు, దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వింక మారాలి, నీ పాపం విడిచిపెట్టాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలని యేసు ప్రభు నీకు చెబుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వేం చేస్తున్నావు అంటే పాపం మార్గంలోనే నడుస్తున్నావు, పాప బుద్ధుల్లోనే ఉంటున్నావు, పాపంలోనే కొట్టుమిట్టలాడుతున్నావు. దేవుని బిడ్డ ఈరోజు మన కోయ ప్రజల్లారా,
ఈరోజు బాధ్యతమంతో దేవుడు బాధ్యతమంతో తెలుసా? యెహోవా దేవుడు, నేను యెహోవా దేవును, నేను మీ దేవుడిని, యెహోవా దేవుడిని దేవుడు కెత్తమంతో నన్ను మీ దేవుని మీరు తెలుసుకున్నట్టు కెత్తమంతో. అదే రీతి బాధ్యతమంతో తెలుసా? యేసు దేవుడే, యేసు ప్రభు వేరే మనకు పుట్టిస్తారు, యేసు ప్రభు వేరే పుట్టిస్తారు. అదే రీతిగా బాధ్యతమంతా మూడో మాట బాధ్యతమంత రీతి ఆయన వారం మనం, అంటే ఆయన పిల్లలం మనం, ఆయన మరికి మేసుకున్నాం మనం. ప్రతి భూమి మీద ప్రతి మానవుడు ఆయన పిల్లకే, దేవుని బిడ్డ. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలు, అందుకే నీకు బాధ్యతమంతా, అందుకని బాధ్యతమంతో తిరిగితే, అందుకని బాధ్యతమంతో తిరిగితే నాలుగో మాట బాధ్యతమంతో తిరిగితే ఆయన ప్రజలం అంటే ఈ భూమి మీద అందరూ ఆయన పిల్లకే, ఆయన ప్రజలే, దేవుని ప్రజలు. అదే రీతిగా నాలుగో మాట బాధ్యత తిరిగితే ఆయన మనకు మేపుతాడు అంటే అర్థం ఏంటి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట వింటే దేవుడు నీకు మేపినట్టు. ఈ మాట వింటే ఆ మాట ప్రకారం నువ్వు నడిస్తే మేపినట్టు అర్థం. ఈ దేవుడి మాట నువ్వు కేస్తరితే దేవుడు నీకు బాధ్యతమంతో బుద్ధికెత్తమంతో, దేవుడు నీకు కాపాడమంతో, నీకు మేపమంతో. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒకవేళ దేవుని మాట వినలేదంటే దేవుడు నీకు మేపలేదని అర్థం, నీకు కాపాడలేదని అర్థం. దేవుని బిడ్డ, దేవుని మాట వింటే, దేవుని మాటకేస్తే మనల్ని కాపాడుతారు, రక్షిస్తారు, ఆయన బుద్ధికెళ్తారు, శిక్షిస్తారు, గద్దించుతారు కూడా. దేవుని బిడ్డ, హల్లెలూయా. కానీ బాధ్యతమంతో తిరిగితే లాస్ట్ మాట బాధ్యత, ఐదో మాట బాధ్యతమంతో తిరిగితే కృతజ్ఞత. దేవుడు మనకు మన బాధ్యత తిరిగితే దేవుడు బాధ్యత తిరిగితే నాకు మేపుతున్నాడు, నా దేవుడు నాకు పుట్టిస్తాను, నన్ను దేవుని పిల్లతోను, నన్ను దేవుని ప్రజలను, మమ్మ దేవుని బిడ్డలను దేవునికి అర్పించాలి. అంటే దేవుని ఏమి అర్పించాలి? నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మాయంపరచాలి, దేవుని ఆరాధించాలి. అందుకని కృతజ్ఞత అర్పిస్తూ, అర్పణలు స్తుతించుతూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవుడు నీకు ప్రాణమిచ్చి, జీవమిచ్చి, నీకు కాపాడి, దీవించి, ఆస్వాదించి, పుట్టించి అన్నికెత్తి నువ్వేం చేయాలి? దేవుని ఆరాధించుకుంటున్నావు, దేవుని మాయపరుచుకుంటున్నావు, దేవుని విడిచి బికారుగా తిరుగుతున్నావు. దేవుని బిడ్డ, హల్లెలూయా. దేవుని విడిచి బికారుగా నువ్వు తిరుగుతున్నావు. కానీ ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, దేవుని పిల్లలారా, దేవుడు బాధ్యతమంతో కృతజ్ఞత అర్పణ నాకు అర్పించుడు. అర్పణిత బాధ్యత. నీ దగ్గర డబ్బు, నీ దగ్గర ధరము, నీ దగ్గర మేకలు, నీ దగ్గర గొడ్లు, గొడ్కు దేవుడు తాలకిలో నువ్వు బాధ్యత ఇవ్వాలి. నువ్వు యేసు ప్రభుని నమ్మినా, యేసు ప్రభుని ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం నువ్వు దేవునికి ఆరాధించవా, ప్రార్థనలో దాయవా, ప్రార్థన కంజి, మీటింగ్ కంజి, దేవుని వాక్యం కంజి, దేవునికి మహిమపరచవాలి. దేవుని బిడ్డ, అదే దేవునికి కృతజ్ఞత అర్పణ. నీ జీవితాన్ని దేవుని అర్పించవా? నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తే దేవుడు సహాయంకి ఇస్తాడు, దేవుడు నీకు అండగా మంతాడు, దేవుడు నీకు దీవించుతాడు, దేవుడు నీ పక్షానిగా మంతాడు, దేవుడు నీ పక్షానిగా యుద్ధము, దేవుడు నీ పక్షాన యుద్ధము, నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు. దేవుని బిడ్డారా, ఈరోజు చాలామంది సంఘాల్లో, చాలామంది విశ్వాసులు, చాలా సంఘాల్లో దేవుని నమ్ముకున్నాం, కానీ పేరుకే దేవుని నమ్ముకున్నాం. కానీ ఏం జరుగుతుంది? బికారుగా దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నారు. వాళ్ళ సొంత ఆలోచనలో, సొంత తెలివితేటలు, మాకు తెలుసు అన్నట్టులో పాడైపోయారు. వాళ్ళ హృదయం అంతా పాడైపోయిందంట. దేవుని బిడ్డ, మాకు తెలుసు అని ఏ సేవకుడు కూడా చెప్పకూడదు. దేవుని బిడ్డ, హల్లెలూయా. కానీ మనం తెలిసి మనకు తెలిసినా కూడా తగ్గించుకొని దేవుని దగ్గర నేర్చుకునే వారుగా ఉండాలి.
దేవుని అడిగేవారుగా ఉండాలి. దేవుని వాక్యం వినేవారుగా ఉండాలి. దేవుని పనిలో పరిచర్యలో పాలిభాగుడుగా ఉండాలి. దేవుని అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాం. హల్లెలూయా, దరి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకే నీకు బాధ్యత ముంతరతి కింద ఒక మాట చూద్దాం. అదే చూద్దాం. 4వ వచనము లాస్ట్. కీర్తనలో పాడుచు ఆయన ఆవరములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామాన్ని ఘనపరచుడి. హల్లెలూయా. దేవుని బిడ్డ లాస్ట్ మాట ఏంటి తెలుసా? కీర్తనలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో నివసించుడి. ఆవరణం అంటే ఏంటి? దేవుని మందిరం. ఆవరణం అంటే ఏంటి? దేవుని గుడి, యేసు ప్రభుని మందిరం, చర్చి. దేవుని బిడ్డ ఈరోజు ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సంఘము కూడా మనము దేవుడు ప్రేమిస్తే దేవుడు మన పక్ష నుండి దేవుడు మన పట్ల ఆయన దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డారా, ప్రార్థనకి వెళ్ళండి, ప్రార్థనకి రండి, దేవునికి ఆరాధించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. దేవుడు మీకు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు మంచి శక్తి బలాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మంచి దేవుడు కాబట్టి ఆ మంచి దేవుని మనము నమ్ముకున్నాం. దేవుని బిడ్డ మంచి దేవుని నమ్ముకున్నాం. ఇలాంటి దేవుడు ఈ భూమి మీద ఒక్కడు లేడు. యేసు ప్రభు లాంటి దేవుడు ఒక్కడు లేడు. కానీ ఈ మంచి దేవుణ్ణి మనము రుణపడి దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మాయపరుస్తూ, కృతజ్ఞత స్తుతులు అర్పిస్తూ దేవుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించేవారు ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుని బిడ్డ హల్లెలూయా. ఈరోజు బాధల్లో ఉన్నావా, కష్టాలు ఉన్నావా, చింతపడుతున్నావా? దేవుడు నీకు మర్చిపోలేదు. దేవుడు నీకు విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. నీకు పిలుస్తున్నాడు దేవుని బిడ్డ. ఈరోజు డబ్బు ధనాన్ని ఆశపడి చాలామంది చర్చిలు మానేసి చాలామంది లోకంలో కలిసిపోయారు. దేవుని బిడ్డ డబ్బు ధనము ఆరోగ్యం మనకి ఇవ్వదు, ఆస్తి పాస్తి మనకు శాశ్వతం కాదు, జీవితకాలం ఉండవు. నీ భూమి మీద మనకు ఉన్న ప్రతి ఆస్తి కూడా మనతో రాదు, మన వెంట రాదు, మనకు కాపాడో మనకు బతికించవు. దేవుని బిడ్డ కానీ దేవుని మాట మాత్రం ఇది సత్యం. దేవుడు బతికిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు బుద్ధి చెప్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డారా, ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, కీర్తనలు 103వ వచనం నుండి 4వ వచనం వరకు ప్రభువా మేము నీ వాక్యమే ధ్యానించి ఉన్నాం. యేసయ్యా, మేము దుర్ద చెవులు గల వారుగా ఉంటే మమ్మల్ని క్షమించండి. మా చెవులని మంచి రిపేర్ చేయండి అయ్యా తండ్రి. నీ మాటలు విన్న వారందరినీ ప్రభువా నీ మాట విని దాని ప్రకారం ప్రభు జీవించటం సహాయించు. యెహోవానే నేను మీ దేవుడని మీరు మాతో మాట్లాడారు. నేను మీకు పుట్టించాను, నా వారు మీరు, నా పిల్లలు మీరు, నా పిల్లలను మీరు, నన్ను మేపు గొర్రెలు మీరు, నన్ను మేపు నా పిల్లలను మీరు, నేనే మీకు బుద్ధి చెప్పాలని మీరు చదివిస్తున్నారు ప్రభు. నీ మాట వినలేకపోతున్నాను. నీ మాట ప్రభువా విడిచి నీ మాట వినకుండా నీకు దూరంగా ఉంటున్నా మేము ప్రభు. మమ్మల్ని దర్శించమని అయ్యా. ఈ ఉపవాస ప్రార్థన వచ్చిన ప్రతి బిడ్డ నీ మాట ప్రభు విని దాని ప్రకారం జీవించండి, దాని ప్రకారం బ్రతకని సహాయం వచ్చింది అయా. నీ మాటలు విని విడిచిపెట్టుకుంటా నీ వాక్యం కేంచి దాని ప్రకారం వాక్యానికి జీవించడానికి అయా, నీకు ఆరాధించని, నీ గణపరచని నీ సహాయం కీలించు.
బలపరిచిండు, దీవించిండు, ఆశీర్వదించిన ప్రార్థనకి ఎంతో. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. సాయంకాలం ప్రభా కుటుంబ ప్రార్థన ఉంది నాయన. సాయంకాలం కుటుంబ ప్రార్థన కూడా మీరు జరిగించండి. ఈ ఉదయకాల ప్రార్థన కూడా మీరు జరిగించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి యేసయ్యా డబ్బు ధనం ఆశపడి డబ్బు వెనుక ధనం వెనుక అయా అంజి తమ జీవితాన్ని పాడికేసు అయా ప్రభా తండ్రి పాడైపోతున్నారు ప్రభు, పాడాస్తాయితున్నారు ప్రభు. అందరిని నిమ్మ రక్షించ, నిమ్మ కాపాడ ధన పాపం నుంచి, అయా తండ్రి ఆస్తి పాపం నుండి, అయా తండ్రి దురాలోచన నుండి, అయా ప్రభు చెడ్డ మాట నుంచి, అయా నిమ్మ చెడ్డ ఆలోచనల నుండి విడిపించి, రోగాల నుండి, పాపాల నుండి, సాతాను శక్తుల నుండి విడిపించి నిమ్మ యేసయ్యా అయా నిమ్మ మారు మనసు రక్షణ కలుగుతుంది. అనేక బిడ్డల్ని ప్రభు నీ వైపు తిప్పయించు, నీ వైపు తిప్ప, నీ మాట కేంద్రవ, నీ మాట ప్రకారం బతకవలించు. మా ప్రార్థన నీకైతే వాటనం, మా ప్రార్థన కేంద్ర కార్యాలు జరిగించి సమాధానం దయచేయమని మా ప్రార్థన ఆలకించు. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచ, సంఘ బిడ్డల్ని అభివృద్ధి పరచ, సంఘ బిడ్డల్ని నిమ్మ దీవించ, సంఘ బిడ్డల్ని ప్రభ లేవనిత్త. ఓర్కమని లోందువాడు మాలమాతో గొడ్గోదలు కమాయి దమని అన్నిటినీ ప్రభా నిమ్మ దీవించ. అన్ని కమేద్దమైన అంటే లోందు పడుతున్నా కంటే మారుమత్తుని కంటే నీకెక్కువ ప్రేమించవలించు. నీకైతే వాటిని ప్రతి బిడ్డని నిమే బుద్ధికెలా నిమే ప్రభా శిక్షించ, ఖండించ, బుద్ధి చెప్పి సరిదిద్దామని సాహిముకి మించు. మా ప్రార్థన ఆలకించము అయ్యా, పరలోక రాజ్యం చేర్చుకోము. యేసును పెదిరితే ప్రార్థన తుంగి తాలకలోం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.